నేను పవర్ యాంప్లిఫైర్ చూసారుగా, పవర్ యాంప్లిఫైర్ ఫంక్షన్ రాసుకోండి. ఇట్స్ యాంప్లిఫై ద సిగ్నల్స్ ని యాంప్లిఫై చేస్తుంది. ఇక్కడ ఉంది మన పవర్ యాంప్లిఫైర్, సిగ్నల్స్ ని యాంప్లిఫై చేస్తుంది. ఓకే, సిగ్నల్ యాంప్లిఫైర్ అండ్ యాంటీనా సిగ్నల్ స్విచ్చింగ్. అంటే సిగ్నల్ స్విచ్చింగ్ అంటే మనకి ఇన్కమింగ్ కాల్ అవుట్ గోయింగ్ కాల్ వస్తుంది కదా, దాని గురించి ఉంటుంది. దీని గురించి మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను మళ్ళీ, అంటే అప్పుడు నెట్వర్క్ సెక్షన్ లో మళ్ళీ దీని గురించి వివరంగా తెలుసుకుందాం కొన్ని విషయాలు. ఓకే, నెక్స్ట్ పవర్ యాంప్లిఫైర్ ప్రాబ్లమ్స్. నో సిగ్నల్, దీనిలో కూడా సిగ్నల్ రాదు. నెక్స్ట్ దీనిలో ప్రాబ్లం సిగ్నల్ రాకపోవడం అంటే ఎట్లా అంటే, ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే సిగ్నల్ వస్తుంది, ఫుల్ గా వస్తుంది. ఒక్క సెకండ్స్ 2-3 సెకండ్స్ 5 సెకండ్స్ లేదంటే ఒక 5 minutes 10 minutes లో మళ్ళీ సిగ్నల్ వెళ్ళిపోతుంది, మళ్ళీ కనిపించదు మనకి. సిగ్నల్ చూద్దామన్నది కనిపించదు, మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తే మళ్ళీ వస్తుంది. లేదు అంటే సిగ్నల్ అనేది బాగా పై అంటే అప్ డౌన్స్ ఉంటాయి. అంటే హై వస్తుంది లో అవుతుంది, హై వస్తుంది లో అవుతుంది, హై వస్తుంది లో అవుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా దీనిలోనే ఉంటాయి. మన జనరల్ గా ఈ ప్రాబ్లం ఎక్కడ ఉందా, యాంటీనా ఎక్కడ ఉందా అంటే అది ఈ పిఎఫ్ లో ఉంటుంది. ప్రతి బోర్డులో కూడా పిఎఫ్ ఉంటుంది. పిఎఫ్ ను కొంచెం మోడల్ బట్టి కొంచెం పిఎఫ్ డిఫరెంట్ ఉంటాయి, అంతేగాని ప్రతి బోర్డులో కూడా ఉంటుంది. పిఎఫ్ లేకుండా ఏ బోర్డు ఉండదు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లం అండి, నో పవర్ అయిపోయిందిగా. నెక్స్ట్ డెడ్ కండిషన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. దీనిలో ఇది పోతే డెడ్ అయిపోద్ది ఫోన్, తెలుసా? ఇది మీకు ఇది లేకపోయినా ఫోన్ ఆన్ అవుతుంది. బట్ ఇది షార్ట్ సర్క్యూట్ అయింది అనుకోండి బోర్డులో, ఇది షార్ట్ అయితే ఫోన్ ఆన్ కాదు. ఎందుకంటే ఇది మెయిన్ పవర్ తీసుకుంటుంది, దీనిలో పవర్ ఎక్కువ. అంటే 3.7 అంటే బ్యాటరీలో ఉండే వోల్టేజ్ దీనికి డైరెక్ట్ కూడా వస్తుంది. అంటే బ్యాటరీ నుంచి వోల్టేజ్ దీనికి కూడా డైరెక్ట్ గా వస్తాయి కాబట్టి దీనివల్ల కూడా ఫోన్ ఆన్ కాదనమాట. అంటే ఇది తీసేస్తే ఆన్ అవుతుంది, మళ్ళీ ఇది లేకపోతే ఆన్ అవుతుంది. బట్ ఇది షార్ట్ ఉంటే ఆన్ కాదు అట్లా. అప్పుడు ఇది రేర్ గా అప్పుడప్పుడు మనకి వాటర్ లో పడేటప్పుడు, అలాంటప్పుడు ఇది షార్ట్ సర్క్యూట్. జస్ట్ సర్వీస్ లో కూడా ఆన్ అయిపోతాయి, కాకపోతే అప్పుడు దీన్ని చెక్ చేసుకోవాలి. ఈరోజు క్లాస్ లో మనకి నెక్స్ట్ ఇంకొక ఐసీ తెలుసుకుంటాం. ఇక ఇంకొక ఐసీ వచ్చేసి వైఫై ఐసి. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి వైఫై ఐసి. దీని మీద WCN అని ఉంటుంది. WCN. RFICకి WTR ఉంది, దీనిలో WCN అని ఉంటుంది. WCN అని వస్తే దాన్ని వైఫై ఐసిని ఐడెంటిఫై చేయాలి మనం.